ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు అయ్యప్ప స్వామి వారి జీవిత చరిత్ర తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఆ అయ్యప్ప స్వామి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మా అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్రను తెలియజేస్తున్నాను. శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మ వృత్తాంతము క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా సూక్ష్మ కథతో ఈరోజు మీకు వివరించడం జరుగుతుంది. అమృతం కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం మందర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మదించు సమయమున ముందుగా ఉద్భవించినది హాలాహలమును గాంచి భయభ్రాంతులై అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు ఆలాహలమును మృంగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమందు బంధించి గరల కంఠుడై వెదిగెను. అందులకు సంతోషించిన దేవా దానవులు మరలా క్షీరసాగరమును మదించగా అమృత భాండము లభించినది. ఆ అమృతమును గూర్చి దేవదానవులు వాదలాడుకొనుచు యుద్ధమునకు సిద్ధము కాగా జగన్మాత ఆదేశం మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవతురాలైన జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమై రాక్షసులను మాయామోహముటున బంధించి అమృత భాండమును దేవతలకు అందించి వెడులుచుండగా ఆ అతిలోక సుందరి మోహిని రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మోహని లీలుడై గ్రహించిన వాడై మోహమును నొందెను. మోహిని గాఢంగా వయ్యారములు ఒలకబోసి పరమేశ్వరుని గాంచి ఆదమరచి కవ్వించెను. అంతా ఆ హరిహరాదులు గాఢ పరిపక్వగంగా జ్వాలువారిన శ్వేత బిందువుల కలయిక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్ర రూపధారి అయి ఉద్భవించిన కుమారుడు జన్మించెను. అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసూతుడను నామకరణము చేసెను. తల్లి అయిన మోహిని అనగా శ్రీ మహావిష్ణువు తన కంఠమందున్న మణిహారమును తీసి బాలుని మెడలో వేసి మనకంఠుడని తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యం ప్రసాదించి భూతనాథుడని పిలిచాడు. శివకేశవుల తత్వమును ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మాలను శాసించుచు ధర్మశాస్త్రగా ఖ్యాతి చెందెను. అలా అండగా మహిషాసురుని ఆకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి. ఆ తల్లి ఆశీర్వాదంతో శ్రీ లక్ష్మీ సరస్వతి పార్వతి దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరించెను. తన సోదరుని మరణ వార్త విని భరించలేని మహిషి ప్రతీకారం తీర్చుకొనుటకై ముల్లోకాలను అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకుని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియచేయుమనగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనెను. అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు, అది ఆ హరిహరాదులకు కూడా అసాధ్యం కాదని అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరాదులకు కూడా సాధ్యపడనిదని మీరే సెలవిస్తిరి కాన వారిద్దరికీ జన్మించిన మానవుడు భూలోకంలో నాపై జయించుచున్నట్లుగా వరం అడిగెను. అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చెను. అంతా ఆ మహిషి హరిహరాదులకు సంగమముతో బాలుడు జన్మించినను భూలోకమందు ఎలా జన్మించును, అది ఎలా సాధ్యమగును, అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు, అయినా నేను ఈ లోకమును వదిలి నేనెలా భూలోకమునకు వెళ్ళుదుననే అజ్ఞానముతో మహిషి ముల్లోకాలను అల్లకల్లోలము చేయసాగిను. మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్ళి వారి బాధలను చెప్పుకొనిరి. వారి మొర ఆలకించిన పరమశివుడు భూలోకమున జన్మించుమని భూతనాథునికి ఆజ్ఞాపించెను. తండ్రి మాటలు శిరోధార్యముగా భావించిన భూతనాథుడు సమ్మతించెను. ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మథ బాణాలను వదిలి మహిషిని మోహపరవశము చేశాడు. అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషమునుగా మారి కామవాంఛలకు లోబడ్డ మహిషిని
లోబరచి భూలోకమందున్న అలుదా నది తీరమున తీసుకొని పోయి కామకేలి విలాసములతో మైపరవించుచుండెను. కేరళ దేశమునందు పందల రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు. అతడు పరమ శివభక్తుడు. ఆయన భార్య సాత్వీమణి కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు అయినా వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు, వ్రతములు, పూజలు జరిపించినను సంతానం కలగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రము మానలేదు. ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానది తీర అడవి ప్రాంతములలోని క్రూర మృగముల బాధపడలేక తన పరివారమును వెంటబెట్టుకొని వేటకు వెళ్ళాడు. అంతలో పంబానది తీరమున సర్పము నీడన పవలించి ఏడుస్తున్న బాలుని గాంచినంతనే అబ్బూరపడి ఆనందముగా బాలుని ఎత్తుకొని ఈయన ఆ భగవంతుని వరప్రసాదముగా భావించి ఆ బాలుని గొనివచ్చి మహారాణికి అందించెను. ఆమె మహా ఆనందముగా బాలుని ఎత్తుకొని అక్కున చేర్చుకుని ఆనంద పరవశురాలయ్యను. ఆ బాలుని కంఠమున మణిహారము దివ్య కాంతులు వెదజల్లుతున్న ఆ బాలుని మణికంఠుడని నామకరణం చేసి ఆ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకొనుచున్నారు. ఆ మణికంఠుడు అడుగు పెట్టిన మహాత్మ్యమే ఏమో కాని మొత్తానికి పందల రాజ్యము సుభిక్షముగా నుండెను. అంతనే కాక పందల రాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించెను. వారి ఆనందముకు అవధులు లేకుండెను. మణికంఠునికి 5వ ఏట రాగానే అక్షరాభ్యాసం గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమమునికి పంపిరి. అక్కడ మణికంఠుడు అనతి కాలంలోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడై గురుదక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను. ఇంతలో ప్రజలకు భయభ్రాంతులు చేస్తున్న వారవు అను పందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకొనిను. మణికంఠుడు దినదినా ప్రవర్తమానుడై దివ్య కాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనం తానే అధిష్ఠించుదనే అనుకుని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగములు పన్నెను. ఇంతలో మంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడిని సింహాసనం అధిష్ఠించ యువరాజుగా పాలించే అర్హత లేదు అను నెపంతో రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునకు అనేక కష్టాలు పెట్టించెను. కేరళ రాజ్య మంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించిన పరమేశ్వరుడు అడ్డుకుని మణికంఠుని కాపాడినాడు. అంతటితో చాలక మహామంత్రి విష ఆహారములు పెట్టించెను. దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడెను వెళ్ళాడు. మణికంఠుని వదిలించుకొనుటకు ఏ కుతంత్రములు ఫలించలేదనే నిరాశ నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలైనది అని నాటకమాడి పరీక్షించుటకై వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన వారై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చిన వ్యాధి నయమగును అని సెలవిచ్చెను. ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవ్వరూ అని మహారాజు చింతాక్రాంతుడైనాడు. పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రులు రుణములు తీర్చుటకై మణికంఠుడు అనుజ్ఞ అడుగగా మహారాజు కృంగిపోయాడు. పట్టువదలని మణికంఠుడు మరీ బ్రతిమాలి అడగగా మహారాజు అనుజ్ఞ ఇవ్వగా తప్పలేదు. పులిపాలు కొరకు బయలుదేరిన మణికంఠునికి పందల రాజు ఎత్తిన ఇరుముడిని తలపై దాల్చి చేతిలో విల్లమును ధరించి వస్తున్న మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును మణికంఠుడు పందలరాజు ఎత్తిన ఇరుముడిని తలపై దాల్చి చేతిలో విల్లమ్మును ధరించి వస్తున్న మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతమును తెలిపెను. మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి. సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదని సెలవిచ్చాడు. అందుకు స్వామివారు దేవేంద్రుడికి మరియు దేవతలకు నభయమిచ్చి అలుదా నది తీరం వైపు బయనమాయినాడు. అచట దత్తాత్రేయుడు
మగ మహిష రూపము ధరించి దేవలోకమునకు వెళ్ళెను. తన చెలికాడు ఎచ్చటకు వెళ్ళాడో తెలియని మహిషి రంకెలు వేయుచు వెదుకుచుండెను. ఆ సమయమున నారద మహర్షి మహిషికి ఎదురై నిన్ను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయెను. ఆ మాట వినగానే మహా ఉగ్రురాలై మహిషి కరుడు గట్టిన రాక్షసత్వంతో జాలు విలిచింది. స్వామిని మానవ మాతృడుగా తలచి ఎదుర్కొనెను. వారిరువురు మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది. మణికంఠుడు తన 2 చేతులతో మహిషిని లేవనెత్తి గిరగిరా తిప్పుతూ అలుదా నది తీరమున పడబోసెను. అంతటా మహిషిలో నుండి శాప విమోచనం పొంది లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహం చేసుకోమని ప్రార్థించెను. అందుకు స్వామివారు సమ్మతించక, ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడనై ఉండేదనని, కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా, అప్పుడు లీలావతి స్వామి వద్దకు పోయి, నీ కోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడుగగా, మణికంఠుడు ఆమె వద్దకు పోయి, దేవి నీవు కూడా నా ప్రక్కనే మాలిగాపురం మొత్తముగా వెలుగొందు. నాతో పాటు నీవు కూడా పూజలను అందుకొని నా దీక్ష భూని వచ్చిన స్వాములను బాధించక కాపాడి ఉండమని సెలవిచ్చెను. అప్పుడు మంజుమాతాదేవి స్వామివారితో మన వివాహం సంగతి చెప్పండి అని అడగగా, దేవి మొదటిసారి మాల ధరించి కన్యస్వామిగా 41 రోజులు దీక్ష భూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రారో అప్పుడు మనము వివాహం చేసుకుందామని స్వామివారి మంజుమాతకు మాట ఇచ్చినాడు. మహిషి సంహారం జరిగినందుకు ఆనందంతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి, స్వామి మీరు మీ తల్లి గారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తు చేసి ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చుండబెట్టుకొని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందల రాజ్యం చేరుతాడు. అంతా ప్రజలు అందరూ భయభ్రాంతులై ఉండగా పందల రాజు ఎదురు వచ్చి ఆనందంతో మణికంఠుని కౌగిలించుకొని, నాయనా మణికంఠ, నీవు సామాన్యుడు కాదు, దైవాంశ సంభూతుడివి. మా తప్పులు మన్నించి మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించని. మణికంఠుడు అంగీకరింపక, నాకవసరం లేదు, ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజ నుండికి ఇవ్వండి, నా అవతారం పరిసమాప్తి అవుతుంది. మీ అనుమతి కొరకు వచ్చి తినని మహారాజు మహారాణి మరియు ప్రజలంతా శోక సముద్రంలో మునిగిపోయారు. అంతటా పందలరాజు, అయ్యా నీ పట్టాభిషేకం కోసం చేసిన ఆభరణములకైనా స్వీకరింపుమనగా మహారాణి, అప్పా మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండుమని అర్థించగా వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభిష్టము మన్నించి, తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా అప్పా అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ నేను ఒక బాణము సంధిస్తాను, అది ఏ స్థానంలో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయము నిర్మించండి. ఆ ఆలయమునకు ముందు 18 సిద్ధులకు సంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపంలో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను. ఆ సమయమున మీరు నా కోసమై చేయించిన ఆభరణములు నియమనిష్టాగరిష్ఠులై తీసుకొని వచ్చి 12 బట్టిని దాటి నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య ప్రదార్థనై వారికి జీవ సూక్ష్మాన్ని ఇవ్వగలనని సెలవిచ్చాడు. స్వామివారు చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన శబరి తల్లి తపస్సు చేసిన స్థలము ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు
ముందర 18 మెట్లతో పందలరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించాడు. నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలం సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి. ఓం శ్రీ మణికంఠ దైవమే శరణమయ్యప్ప. ఈరోజు మీకు మణికంఠ స్వామి యొక్క పరిపూర్ణ జీవిత చరిత్ర తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.